సో వైల్ ద ప్రాసెస్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ మినిమం స్కిల్ సెట్స్తో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టిట్యూట్లో కానివ్వండి, సెల్ఫ్ లవింగ్ కానివ్వండి, తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్ చెప్పారనమాట. అండ్ ఆల్సో ఫస్ట్ అటెంప్ట్లోనే మనకు రావాలి, లేకపోతే నీ కాలేజ్ ఫస్ట్ ఇక్కడ నేను బాగా నేను, లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్ట్ నేను, కాబట్టి నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసేయాలి సివిల్స్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి ఆలోచనతో వస్తారు. ఫస్ట్ అటెంప్ట్ రాకపోవచ్చు చాలామందికి, రాదు కూడా చాలామందికి. వాళ్ళు ఏంటంటే కొంతమంది కన్స్ట్రక్టివ్గా తీసుకుంటారు, ఒరే నేను ఇక్కడ తప్పు చేశాను, ఇది నెక్స్ట్ టైం రిపీట్ కాకూడదు అనేటువంటిది. కొంతమంది ఏం చేశారంటే నేను ఇంత బాగా రాశాను రా, అయినా కూడా నాకు ఇప్పుడు రాలేదేంటి, నెక్స్ట్ బాగా రాస్తే వస్తుందా లేదా, డైలమా, కన్ఫ్యూజన్. వాళ్ళని వాళ్ళు కన్స్ట్రక్టివ్గా కంటే కూడా కొంచెం డిస్ట్రక్టివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దెర్ విల్ బి టూ పీపుల్ హూ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ డిప్రెస్ బై ద రిజల్ట్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి, ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుందా రాదా, రాకపోతే ఉండాల్సినటువంటి ఎక్స్ట్రా మనం ఎలా మన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే, ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్స్ యువర్ ఆన్సర్? సార్, వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ఎప్పుడైనా సరే ఇట్ కమ్స్ విత్ కాన్ఫిడెన్స్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ అని ఎవరైనా అడిగారంటే కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. అది ఎప్పుడు వచ్చింది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఇది ఎవరికైనా అర్థం అవ్వాల్సిన ట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అథ్లీట్ని తీసుకుందాం. ఏదైనా ఒక అథ్లీట్ని తీసుకుంటే సడన్గా మనకి ఈరోజు క్రిస్టియన్ రొనాల్డో అవ్వచ్చు, రీసెంట్గా వచ్చిన మెస్సీ అవ్వచ్చు, లేదా మనకు విరాట్ కోహ్లీ అవ్వచ్చు, ఎవరైనా తీసుకుందాం. వాళ్ళకి ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం వాళ్ళందరినీ చూసి వి ఫీల్ లైక్ అరే వీళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు అనుకుంటాం. కానీ కొన్నాళ్ళ క్రితం వాళ్ళు చేసిన స్ట్రగుల్ ఎవరు చూడరు. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు యూజువల్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత డిప్రెషన్ అనేది సింపుల్ లాజిక్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము సమీక్షలో మెంటర్షిప్ చేస్తాం. మా మెంటర్షిప్కి వచ్చే స్టూడెంట్స్ నార్మల్గా చూస్తే అన్ని రకాల ఫీల్డ్స్ నుంచి వస్తారు. కొంతమంది స్టూడెంట్స్ అద్భుతంగా రాస్తారు, కానీ ఆబ్జెక్టివ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండవు. కొంతమంది స్టూడెంట్స్కి వెరీ గుడ్ ఆబ్జెక్టివ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, కానీ రాయటం రాదు. కొంతమందికి రెండు స్కిల్స్ ఉంటాయి, కానీ మాట్లాడటం రాదు. సో మనలో ఏది స్ట్రెంగ్త్, ఏది వీక్నెస్, ఏది ఆపర్చునిటీ, ఏది థ్రెట్ అనేది నా అంతట నేనుగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. లేదా అలా ఫైండ్ అవుట్ చేసి ఒక వ్యక్తితో మాట్లాడాలి. అలా లేని క్రమంలో ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ రావడం కామన్. ఇనిషియల్ ఇయర్లో క్యాండిడేట్స్ యూజువల్గా గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంటనే జాబ్ వచ్చేసిదని ఊహలో ఉంటారు. ఎప్పుడు వెంటనే జాబ్ రాదు సార్. జాబ్ రావాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనే దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. దానికి నేను ఎంతవరకు ఎలిజిబుల్ అనేది క్లారిటీ ఉండాలి.